అసలు ఏం జరిగిందిరా? హాయ్ సిరి. ఇప్పుడే ఒక ఫ్లాట్ చూసాను, చాలా బాగుంది. అవునా? సూపర్. రేపే ఇక్కడ షిఫ్ట్ అవుతాను. చాలా థ్యాంక్స్ మను. ఇంకోసారి థ్యాంక్స్ చెప్పావు అనుకో మన ఫ్రెండ్షిప్ కట్ చేస్తా. సారీ సారీ చెప్పినా కూడా. సరేలేవే, అది చెప్దామని కాల్ చేశాను. సరే, బాయ్. హాయ్. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి. ఫ్లాట్ చాలా బాగుంది. రండి కూర్చోండి. అయినా ఏంటి ఇంత లేటు? ఇదిగో ఈయనే సండే కూడా ఆఫీస్ అని చెప్పి లేట్గా వచ్చారు. మా ప్రాజెక్ట్ అలాంటిదండి. మాకు వీకెండ్ లేదు, లీవ్ లేదు. మా బతుకులు అంతే. ఇంకా టెక్నాలజీ పని చేస్తున్నారా? నేను నెట్వర్కింగ్ ఇంజనీర్గా చేస్తున్నాను. మరి మీరు? నేను ఫుల్ స్టాక్ డెవలపర్గా చేస్తున్నా అండి. ప్రెజెంట్ అయితే ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు బెంచ్లో ఉన్నా. ఓ, మరి కంపెనీ షిఫ్ట్ అవ్వచ్చు కదా? యాక్చువల్లీ నేను కూడా నెట్వర్కింగ్ పైన కోర్స్ చేస్తున్నా, అది ఇంకొంచెం అప్గ్రేడ్ అవుదామని. ఓ సూపర్ అండి. మీకేం డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. తప్పకుండా. ఇంకా ఆపుతారా మీ సాఫ్ట్వేర్ గోలా? అబ్బో, అవునే, నువ్వు కూడా జాబ్ ట్రయల్స్ చేస్తున్నా అన్నావు కదా, ఏమైంది? అవునే, ట్రై చేస్తున్నా ఫ్రెషర్గానే. ఎందుకే, నువ్వు కూడా ఏదో కోర్స్ చేసి అందులోనే జాయిన్ అవ్వచ్చు కదా. ఇంకా 2 months ట్రై చేస్తా, లేకపోతే అది చేయాలి. సరే, ఫస్ట్ తిందామా, తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. యా, తిందాం, ఆకలి అవుతుంది. సరే, వస్తూ ఉండాలి. బాగా వెళ్ళొస్తాం. బాయ్. సరే వెళ్దామా? యా, బాయ్ అండి. బాయ్. పాపం కదా, ఒంటరిగుంటూ చాలా కష్టపడుతుంది. లైఫ్ ఎలా ఉంటుంది కదా. ఎంతైనా అలా ఉండాలంటే గ్రేటే. హలో, నువ్వు మరీ ఓవర్గా ఫీల్ అయిపోతున్నావు. అంటే తను స్టోరీ విన్నాక దారుణం అనిపించింది. ప్రస్తుతానికి తన టైం బాగాలేదు కాబట్టి ఇలా ఉంది. ఎప్పుడు ఇలాగే ఉండిపోదు కదా, తన టైం వస్తే తను కూడా హ్యాపీగా ఉంటుంది. అదేలే, నేను కూడా నార్మల్గా తన సిచ్యువేషన్ బట్టి చెప్పాను అంతే. సిచ్యువేషన్ ఎప్పుడు ఇలాగే ఉండిపోతులేండి. బాగుండాలని కోరుకుంటున్నా. బాగుంటుందిలే, తీయండి. రామ్, సిరికి ట్యుటోరియల్ వీడియోస్ పంపిస్తా అన్నావంట కదా, తను అడుగుతుంది. గూగుల్ డ్రైవ్లో ఉన్నాయి చాలా వీడియోస్, నీకు పంపిస్తాను, తనకు పంపించేసి. నాకెందుకులే, నీకే తన నంబర్ పంపిస్తా, నువ్వే పంపించేసి. సరే.
హాయ్. హాయ్. మానస బయటికి వెళ్ళిందండి. ఓ అవునా? మీరు రండి లోపలికి. నాకు ఇవాళ వీక్ ఆఫ్ అండి. అయితే నేను మళ్ళీ వస్తా అండి. అయ్యో పర్లేదు, కూర్చోండి, తను వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇది? మీరేం భయపడకండి, నేను కాఫీ బాగానే పెడతాను. అలా అని కాదు, మీరు చేస్తున్నారని. ఏం పర్లేదులేండి. ఇప్పుడు అమ్మాయిలు కాఫీ చేయాలా, అబ్బాయిలు చేయకూడదా? థ్యాంక్ యూ. చాలా బాగా పెట్టారు కాఫీ. థ్యాంక్ యూ అండి. అబ్బా, మీరు ఊరికే అండి అండి అనకండి, చాలా చిరాగ్గా ఉంది. సింపుల్గా సిరి అని పిలు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా. ఓకే. ఏమైంది? అంతా బాగుండి నాకు కూడా మీలాంటి హస్బెండ్ ఉండుంటే లైఫ్ వేరేలా ఉండేది కదా. దేవుడు ఎందుకో నా తలరాత ఇలా రాశాడు. నువ్వు ఇంకా జరిగింది మర్చిపోలేదా? మువ్వా నవ్వు, ఎందుకు అదే తలుచుకుని బాధపడుతూ ఉంటావు? మూవ్ ఆన్ అయినా కానీ అప్పుడప్పుడు ట్రిప్ అవుతూ ఉంటా. సరేలే, వదిలే. నువ్వు నవ్వితే బాగుంటావు, ఇలా డల్లుగుంటే అసలు చూడలేం. అప్పటి నుంచి తను మా ఇంటికి రావడం, మేము తన ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేయడం, అక్కడ వరకు బాగానే ఉండిందిరా. తర్వాత ఏమైంది? తను కంపెనీ మారాలని కోర్స్ చేస్తుంది. దాంట్లో డౌట్స్ ఉంటే నేనే తనకు హెల్ప్ చేశా. ఆ హెల్ప్ చేసే ప్రాసెస్లో అలా మా మధ్యన ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అంతా బానే ఉంది కదా, ఇంకెందుకు ఈ బాధ? ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ లవ్గా మారిపోతుందేమో అని టెన్షన్ రా. అలా ఎందుకు అనిపిస్తుందిరా నీకు? నిన్న తన ఇంటికి వెళ్ళాను, ప్రాజెక్ట్ ఏదో డౌట్ ఉంది అంటే. బా, ఏంటిది? ఏం అర్థం అవ్వట్లేదు. చెప్పండి. ఈ టెక్నాలజీ ప్రాసెస్ అస్సలు అర్థం అవ్వట్లేదు. రేపేమో ఇంటర్వ్యూ ఉంది, ఒకసారి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సరే. సరే, నైట్ మీ ఇంటికి వస్తాను. యాక్చువల్లీ నైట్ మానసతో ఓ. డిన్నర్కి బయటికి వెళ్తున్నా. సరే ఉండండి, నేనే వస్తాను ఇప్పుడు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నా అనుకుంటా. సారీ అండి. అయ్యో దీంట్లో ఏముందండి, ఇట్స్ ఓకే, పర్లేదు. వస్తున్నా, ఉండండి. హాయ్. హాయ్. ఏంటిది? ఏమైంది సిరి?
ఇంకా ఇలాంటివి చెప్పుకోలేని చోట చాలానే ఉన్నాయి. వాడిని అనవసరంగా వదిలిపెట్టావు సిరి. కేసు వేయాల్సింది వాడి మీద. వదిలేయండి, అంతా నా తలరాత. అయ్యో సిరి, ఏడవకు సిరి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే సిరి. సిరి ఇట్స్ ఓకే, అయిపోయింది కదా. వాడికి డివోర్స్ ఇచ్చేసావు కదా. ప్లీజ్ వదిలే సిరి, ప్లీజ్ ఏడవకు సిరి, ప్లీజ్. సిరి చూడు, నన్ను చూడు. ఇట్స్ ఓకే, అయిపోయింది. సిరి ఉందో లేదో ఇంట్లో. ఈయన షూ ఏంటి ఇక్కడ ఉంది? బండి కూడా ఇక్కడే ఉంది. హలో హలో, ఎక్కడున్నావు? నేనా? ఇక్కడే సిరి వాళ్ళ ఇంట్లో ఉన్నా. అక్కడేం చేస్తున్నావు? అదే తనకి నెట్వర్కింగ్లో డౌట్స్ ఉన్నాయంట. తనకి రేపు ఇంటర్వ్యూ కూడా ఉందంట, హెల్ప్ చేయమని అడిగింది. సో అందుకే వచ్చాను. అవునా, సరే. ఏమైంది? అదే బయటకు వెళ్దామన్నారు కదా, ఎప్పుడు వస్తారని. సరే వస్తా, ఒక 30 minutesలో అయిపోతుంది, వచ్చేస్తా. సరే, బాయ్. నేనే మరీ ఓవర్గా ఆలోచిస్తున్నట్టున్నా. వద్దులే, మళ్ళీ అనుమానించినట్టు అవుతుంది. మను కాల్ చేసింది, మేము డిన్నర్కి బయటకు వెళ్తున్నాం. సో నేను వెళ్తా. ఓకే అండి, పర్లేదు, వెళ్ళండి. సరే. ఓకే మరి, బాయ్. బాయ్. ఒక్క నిమిషం. చెప్పు. అది ఇందాక వీక్ మూమెంట్లో అలా. ఇట్స్ ఓకే సిరి, ఐ కెన్ అండర్స్టాండ్. ఆ మూమెంట్ ఎలాంటిదిరా? తను ఫీల్ అవుతుంటే సర్లే ఓదార్చా. తను కూడా ఫీల్ అయిపోయి దగ్గరకు వచ్చేసింది. ఒకవేళ కాల్ రాకపోయి ఉంటే మేమిద్దరం కిస్ పెట్టేసుకునే వాళ్ళమేమో రా. అదంతా మామూలు ఈ రోజుల్లో. వీక్ మూమెంట్లో అలా జరుగుతూ ఉంటుంది. అదేరా, ఒకవేళ కమిట్ అయిపోయి ఉంటే? అయిపోయి ఉంటే అయిపోద్ది, దానిలో పెద్ద మ్యాటర్ ఏముంది చెప్పు. అయినా అది కూడా తనకు ఒక రకంగా హెల్ప్ చేసినట్టే తెలుసా. అదేంట్రా అలా చెప్తున్నావు? హే, నువ్వే కొంచెం ఓల్డ్ టైప్ రా. ఏదో పెద్దగా ఆలోచించి శీలం పోతుంది అన్నట్టు. మ్యాటర్ అయ్యి ఉంటే అయ్యి ఉంటుంది, అదో పెద్ద మ్యాటరా చెప్పు. ఏమో లేరా, అయినా మనకెందుకులే. ఇదిగో మళ్ళీ తనే కాల్ చేస్తుంది. హలో. అది కాదు, ఎందుకు డబ్బులు బొక్క? నా ఫ్లాట్లో ఉండు, రెంట్ అవసరం లేదు. అప్పుడప్పుడు నాతో బెడ్రూమ్లో టైం స్పెండ్ చేసాలి. ఛ, నువ్వు అసలు మనిషివేనా? రే,
ఆ సైకోగాడు మళ్ళీ వచ్చినట్టున్నాడు, వెళ్ళాం పదా. పదరా.